ఈ రోజున నీ మనస్సును ఒక ప్రశ్నించుకో. నీ మనస్సును ఒకసారి ప్రశ్న వేసుకో. నీవు దేవుని నమ్మిన తొలి దినాల్లో ఉన్న దేవుని మీద ప్రేమ ఇప్పుడు ఉన్నదా? దేవుని నమ్మి దేవుని మార్గములు నడుస్తున్న ఆ తొలి దినాల్లో ఉన్న భక్తి జీవితం ఇప్పుడు ఉన్నదా? ఆ ప్రేమలో నిలిచి ఉన్నావా? ప్రేమను విడిచి లోకములో తిరుగుతూ ఉన్నావు. అందుకని ప్రభు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు కనిపించట్లేదు. నువ్వు వదిలేసావని ఒక తప్పు నీ పైన మోపవలసి ఉన్నది. ఈ మాటలు వింటున్న నీవు, ఈ మాటలు ఆలకిస్తున్న నీవు ఒకవేళ ఆ ప్రేమను వదిలి తిరుగుతున్న పరిస్థితులు ఉంటే మారు మనస్సు పొందుకుంటే సరాసరి. అట్లు చేసి నువ్వు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడలా నిన్ను చీకటిలోనికి నెట్టి వేస్తాడు. నువ్వు చీకటి పాలైపోతావు, సాతాను వశములోనికి వెళ్ళిపోతావు. అందుకని ప్రభు హెచ్చరికపూర్వకంగా నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలిసిన, నీవు వదిలిన ప్రేమను నువ్వు సంపాదించుకోవాలి. ఏ ప్రేమను వదిలేసావు, ఏ భక్తి జీవితాన్ని వదిలేసావు, ఏ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావో మారు మనస్సు పొందుకొని మరలా ఆ మొదటి క్రియలు నీలో నా ప్రభు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి నీకుండిన ఆ ప్రేమలో నీవు నిలిచి ఉంటే నా దేవుడు నీ కొరకు ఆయన ఆశీర్వాదాలు సిద్ధము చేస్తున్నాడు. ఆమేన్. ఆయన దీవెనలు నీ కొరకు సమకూరుస్తూ ఉన్న నిన్ను ఆశీర్వదించడానికి. నా దేవుడిచ్చే ఆ స్థిరమైన ఆశీర్వాదాన్ని సొంతం అవ్వాలి అంటే నీవు దేవుణ్ణి ప్రేమించే లిస్టులో ఉండాలి. హల్లెలూయా.